ఒకసారి మీరు చూడండి. సో కోట శ్రీనివాసరావు పైన మీరైన సినిమాలు చూసే ఉంటారు. సో మీ కండోలెన్సెస్ని మీరు ఆయన పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చే అంశాన్ని ఒకసారి కామెంట్ చేయండి. నేను కామెంట్స్ని చదువుతాను, నేను మీ కామెంట్స్ చదువుతాను. బికాజ్ విలక్షణ నటుడు, డెఫినెట్గా మనం ఎవరం కూడా ఆయన నటన గురించి మాట్లాడేటువంటి స్థాయి కాదు. ఆయన నటించిన సినిమాలు 750 సినిమాలు అంటే చిన్న విషయం ఏం కాదు. ఒకప్పుడు ఆ సినిమాలో హీరోల కంటే కూడా ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు, అది కోట శ్రీనివాసరావు అయినా, బాబు మోహన్ అయినా, బ్రహ్మానందమైనా హీరోతో సరిసమానంగా పోటీపడేవారు. వాళ్ళ కామెడీతో హీరోతో సరిసమానంగా పోటీపడి వాళ్ళు కూడా వాళ్ళ అద్భుతమైనటువంటి ప్రదర్శనని ఇస్తూ ఉండేవారు. సో కోట శ్రీనివాసరావు అనే పేరు రాగానే మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇక్కడ సువర్ణ వనం రెస్ట్ ఇన్ పీస్ అని కన్నీళ్లు పెడుతూ కామెంట్ చేశారు. సో హెలెన్ రోజ్ రిప్ అంటూ కామెంట్ చేశారు. సో మీరు కామెంట్ చేయండి. కోట శ్రీనివాసరావు మరణం తర్వాత నిజంగా అటు తెలుగు సినిమా పరిశ్రమకి ఒక తీరని లోటుగా భావించాలి. ఎస్, మా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, ఏంటి కోట శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కొన్నేళ్ల పాటుగా ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు, ఎటువంటి క్యారెక్టర్స్ కూడా చేయడం లేదు. సో రీసెంట్గా ఒక షోలో కూడా పార్టిసిపేట్ చేస్తూ చాలా ఎమోషనల్గా కన్నీళ్లు పెడుతూ మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతం ఆయన మరణం పైన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి ఆయన ఇంటి దగ్గరికి ఎవరు చేరుకుంటున్నారు? మన తీవ్ర దిక్క్రాంతికరమైన రోజు, ఒక తెలుగు సినిమా పరిశ్రమకు ఒక చీకటి రోజనే చెప్పుకోవాలి. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. నటుడిగా ఆయన ముద్ర ఏదైతే ఉందో విభిన్న శైలిలో, అటు కమెడియన్ గా కావచ్చు, విలన్ గా కావచ్చు, తండ్రిగా, తాతగా ఏ పాత్ర పోషించినా కూడా ఆ పాత్రలో సజీవంగా జీవించాడనే చెప్పుకోవాలి. అలాగే తెలుగు ప్రేక్షకులను అల్లరించాడనే చెప్పుకోవాలి. అలాంటి కోట శ్రీనివాసరావు ఈ రోజు కన్నుమూయటం నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ అంతటికి కూడా ఒక చీకటి రోజనే చెప్పుకోవాలి. నటుడిగా ఆయన శకం ముగిసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు టీవీ షోస్ లో కావచ్చు, ఎక్కడన్నా వచ్చి ఆయన కనిపించి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గత కొన్ని నెలలుగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా ఈ రోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. ఆయనకు 2 కుమార్తెలు, ఒక కొడుకు. కుమారుడు కూడా ఆయన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని చెప్పుకోవాలి. కొన్ని సంవత్సరాలు ఆ షాక్ నుంచి ఆయన కోలుకోలేదు. ఆయన రాజకీయ నాయకుడిగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత బేసిక్గా నాటక రంగం నుంచి సినిమా పరిశ్రమకు వచ్చారు. అలాగే నటన పట్ల చాలా ఆసక్తి ఉండేది. 750 పైగా సినిమాల్లో ఆయన నటించారు. విభిన్న పాత్రల్లో అలరించారని చెప్పుకోవాలి. ఆయనతో నటించని ఈ టాలీవుడ్ లో హీరో లేడని చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన దాదాపుగా ప్రతి నటుడికి కూడా ఇష్టమైన వ్యక్తిగానే చెప్పుకోవాలి. చాలా ముక్కుసూటి మనిషి. ఆయన మాట కొంత కటువుగా ఉన్నప్పుడు కూడా ఆయన మనసు చాలా మంచిదని చెప్తారు అందరూ కూడా, ఆయన దగ్గర వాళ్ళందరూ కూడా. రాజకీయ నాయకుడిగా కూడా ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఇమడలేక కొంత రాజకీయాలకు కూడా దూరమయ్యారు. సినిమాల్లోనే ఆయన నటనను కొనసాగించారు. అలాంటి కోట శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కన్ను మూశారు. టాలీవుడ్ అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కోట శ్రీనివాసరావు కన్ను మూశారనే వార్త అందరికి కూడా చేరుతోంది. బహుశా కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు కూడా తర్వాత సంబంధించిన కార్యక్రమాల గురించి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరికొద్దిసేపట్లో దానికి సంబంధించిన నిర్ణయం కూడా కుటుంబ సభ్యుల నుంచి వచ్చే అవకాశం ఉంది. 2 కుమార్తెలే ఉన్నారు కాబట్టి సన్నిహితులు వాళ్ళందరూ కూడా తర్వాత జరగబోయే కార్యక్రమాల గురించి వాళ్ళతో చర్చించి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇదైతే టాలీవుడ్ కి ఒక చేదు వార్త. కోట శ్రీనివాసరావు లేరనే వార్త. కమెడియన్ గా బ్రహ్మానందం, అలాగే బాబు మోహన్. బేసిక్ గా బాబు మోహన్ కోట కాంబినేషన్ సినిమాలు అంటే దాదాపుగా హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. మంచి నవ్వులు ఉంటాయి, కామెడీ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటదనే
భావన తెలుగు ప్రేక్షకుల్లో ఉండేది. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో దాదాపు 60 పైగా సినిమాలు వచ్చాయి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో. అలాగే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు తెలుగు చిత్ర పరిశ్రమకు. అలాగే నటుడిగా ఆయన చేసిన పాత్రలని గౌరవిస్తూ భారత ప్రభుత్వం కూడా ఆయనకి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. నంది అవార్డులకైతే దాదాపుగా 9 నంది అవార్డులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి నటుడిని నిజంగా మరొకరు మరలా మనకి ఉంటారా, అందుబాటులోకి వస్తారా అనేది కూడా కష్టమనే చెప్పుకోవచ్చు మనం. రైట్, కోట శ్రీనివాసరావు మరణం పైన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎలా స్పందిస్తోంది, ప్రస్తుతం ప్రముఖులు ఏం చెప్తున్నారు, వారి భావన ఏంటి, ఆయనతో పాటు ఉన్నటువంటి అనుబంధాన్ని ఎలా పంచుకుంటున్నారు? మనోజ్, ఇప్పటికైతే ఇప్పుడిప్పుడే అక్కడికి చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ వార్త చేరిందనే చెప్పాలి. మరికొద్ది సేపట్లో టాలీవుడ్కి సంబంధించిన సినీ ప్రముఖులందరూ కూడా కోట శ్రీనివాసరావు ఇంటికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించే అవకాశం కనిపిస్తోంది. ఎవరు కూడా ఇప్పటికైతే టాలీవుడ్ నుంచి ప్రముఖుల నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా ఎలాంటి సంతాప సందేశాలు రానప్పటికి కూడా జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఈ వార్త వాళ్ళందరికి కూడా తెలిసిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన ఫిల్మ్ నగర్ లోనే ఆయన నివాసం ఉంది కాబట్టి సన్నిహితులు అలాగే ఆయనతో నటించిన నటీనటులు హీరోలు అందరూ కూడా మరికొద్దిసేపట్లో కోట శ్రీనివాసరావు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మనం రైట్, రవిచంద్ర ఆయన కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయన కుటుంబం ఎవరైనా ఇంకా సినిమా పరిశ్రమలో ఉన్నారా, సినిమాలు నటిస్తూ ఉన్నారా? తన మనవడిని కూడా ఇటీవల కాలంలో లాంచ్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నట్టుగా ఒక సినిమా, ఒక టీవీ షోలో ఆయన పంచుకుంటుండగా చూశాను. అప్డేట్స్ ఏంటి? ఆయన సోదరుడు కోట శంకర్రావు అయితే ఇప్పటికి కూడా టెలివిజన్ రంగంలో స్థిరపడిపోయాడని చెప్పుకోవాలి. అడపదడప కొన్ని సినిమాల్లో నటించినప్పటికి కూడా ఆయన బేసిక్ గా టెలివిజన్ రంగంలోనే స్థిరపడి, అలాగే కుమారుడు లేడు, కుమార్తెలకు సంబంధించిన బిడ్డ మనమడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని లాంచ్ చేయాలనే కోరిక కోట శ్రీనివాసరావుకు ఉండేది. బహుశా ఆయన మనవడి రూపంలో సినిమా పరిశ్రమకు కోట శ్రీనివాసరావుని మనం చూస్తామేమో చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆయన కుటుంబం నుంచి సినిమా పరిశ్రమలో ఎవరు లేరనే చెప్పుకోవాలి. నిజంగా అలాంటి మహానటుడు ఇంత ప్రశంసలు పొందారు. దాదాపుగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కూడా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో కూడా కోట శ్రీనివాసరావు నటనను మెచ్చుకొని దర్శకులు కానీ నిర్మాతలు కానీ చెప్పుకోవాలి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన పలు చిత్రాల్లో నటించారు. ఎక్కడ నటించినప్పటికీ కూడా ఆ భాషకు ఆయన ఒక నటనకు ప్రాముఖ్యతను వచ్చేలాగా ఆయన నటించాడని చెప్పుకోవాలి. అలాగే ఇతర భాషల నటీనటుల్ని తీసుకొచ్చి టాలీవుడ్ లో నటింప చేస్తున్నారు అనే విషయంలో చాలా ఆవేదన పడేవాడు. ఇక్కడ మన దగ్గర ఎంతమంది నటీనటులు ఉన్నారు, మన వాళ్ళని ఎందుకు బయటకు తీసుకురావట్లేదు, ఎందుకు వాళ్ళని ప్రోత్సహించట్లేదు, పరభాషల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి భాష రాదు, ఎక్స్ప్రెషన్స్ ఉండవు, భావం పలికించలేరు, అలాంటి నటుల్ని తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని కూడా పలు సందర్భాల్లో ఆయన మాట్లాడాను మాటలు. తను ఇతర భాషల్లో నటించినప్పటికి కూడా ఎక్కడా కూడా తను ఎవరన్నా డిమాండ్ చేస్తే తప్పితే ఆయన రిక్వైర్మెంట్ ఉంది, మీ నటన ఈ సినిమాకి అవసరమని పరభాషల నుంచి ఆయనకి వస్తే తప్పితే ఆయన ఎక్కడ కూడా ఇతర భాషల్లో నటించాలని ఎక్కడ కూడా ఆతృత పడలేదు. టాలీవుడ్ లోనే ఆయన దాదాపుగా అందరి హీరోలతోటి నటించారు. మనం రైట్ రవిచంద్ర, రైట్, ఇంట్రెస్టింగ్గా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర చెప్తున్నట్టుగా కోట శ్రీనివాసరావు నిజంగానే తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఎంత ప్రీతి, ఎంతటి ప్రేమ అని అంటే చివరిగా రవిచంద్ర కూడా మాట్లాడుతూ అంశాలు లేవనెత్తారు. ఆయన ఏం చెప్పారంటే భాష తెలియదు, భావం తెలియదు, ఎక్కడెక్కడి నుంచో వేరే భాష, వేరే సంబంధించినటువంటి ప్రాంతాల వారిని తీసుకొచ్చి తెలుగు భాష తెలియనటువంటి వారిని, ఇక్కడ భావం తెలియనటువంటి వారిని నటిస్తూ ఉన్నారు, ఇక్కడ నటింపజేస్తూ ఉన్నారు, ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు. అంత అత్యవసరం ఏముంది? మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, వారిని ఉపయోగించుకోండి, తెలుగు నటీనటులను ఎంకరేజ్ చేయండి అనే రకం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు ఆయన. నిజానికి ఆయన మాటలో మనం డెఫినెట్గా ఒక చర్చకు దారి తీయాల్సినటువంటి మాటలు అవన్నీ కూడా. సో భాష తెలీదు, భావం తెలీదు, అటువంటి వారిని తీసుకొచ్చి తెలుగు చిత్ర పరిశ్రమను మొత్తాన్ని కూడా వారితో నింపేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అనే దాన్ని తెలుగు వారిని లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమ నడిపిస్తూ ఉన్నారు.
నేను కూడా అనేక సందర్భాల్లో అనేక క్యారెక్టర్లు చేశాను. ఆయన మాటలు చెప్తున్నారు గతంలో కొండ శ్రీనివాసరావు చెప్పిన మాటలు ఇవి. నేను కూడా కొన్ని క్యారెక్టర్స్ చేశాను, కానీ అక్కడ డెఫినెట్గా నా డిమాండ్ ఉంది, రమ్మని చెప్తే తప్ప నేను వెళ్ళకపోయేవాడిని, నా క్యారెక్టర్ చేయమని చెప్తే వెళ్ళకపోయేవాడిని. నేను నిరంతరం తెలుగు కోసమే కష్టపడ్డాను, తెలుగువాడిని తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకటి రకంగా చాలా గర్వంగా చెప్పుకున్నారు ఆయన. సో ఇప్పటికైనా మరి ఆ తెలుగు చిత్ర పరిశ్రమని కూనీ చేయాలన్నటువంటి ఆలోచనతో భాషా భావం తెలియనటువంటి వారందరినీ తరలించి తెలుగు చిత్ర పరిశ్రమని మొత్తాన్ని కూడా ఇతర ప్రాంతాల వారితో నింపేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మరి కోట శ్రీనివాసరావు మాటలు ఆలోచించాల్సిందే. తెలుగు చిత్ర పరిశ్రమని ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమ ఇంతటి స్థాయిలో ఇంకా కొద్ది ఎథిక్స్ పాటిస్తూ ముందుకు వెళ్తోంది. డెఫినెట్గా కోట శ్రీనివాసరావు తెలుగు చిత్ర పరిశ్రమకి ఆయన సేవలు నిజంగా మరవలేనివి. సో ఆయన విలక్షణ నటుడిగా అనేక పాత్రలే కాదు, అటు రాజకీయాల్లో కూడా రాణించారు. 1999, 2004 ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నుంచి గెలుపొందారు ఆయన. సో ఆ తర్వాత ఆయన కంటిన్యూ చేయలేకపోయారు, మళ్ళీ రాజకీయాల్లో తట్టుకోలేక ఆయన తిరిగి సినిమా పరిశ్రమలోకి చేరిపోయారు. సినిమా పరిశ్రమలోనే ఫుల్ టైమ్గా ఉన్నారు. ఆయన రీసెంట్ ఫోటో అది, చివరి ఫోటో అది. సో ఆయనకి 2 కుమార్తెలు కూడా ఉన్నారు, ఒక కొడుకు కూడా ఉండేవాడు. 2010లోనే రోడ్ యాక్సిడెంట్లో హైదరాబాద్లో మరణించడం జరిగింది. వెంకట ఆంజనేయ ప్రసాద్ తన కుమారుడి పేరు. సో ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఎవరు కూడా కోట శ్రీనివాసరావు కుటుంబంలో నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన వారైతే ఎవరు లేరు. తన మనబడిని లాంచ్ చేయాలనుకున్నాడు అన్నట్టుగా తెలుస్తోంది, కానీ ఆయన లాంచ్ చేయలేదు. లాంచ్ చేయకుండానే కన్నుమూశారు. సో 2 కూతుర్లు కూడా ఉన్నారు, పల్లవి శ్రీనివాసరావు, పావని శ్రీనివాసరావు. తన భార్య రుక్మణి కూడా ఉన్నారు. సో రుక్మణి 2 కూతుర్లే ఇప్పుడు ఆయన అనారోగ్య బారిన పడిన తర్వాత ఆయనకు సపర్యలు చేస్తూ ఉండేవారు అన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఆయన కుటుంబం దగ్గరికి పెద్ద ఎత్తున అంటే కన్నీటి పర్యంతం అవుతోంది కుటుంబం అంతా కూడా. సో అటు సినీ పరిశ్రమ మొత్తం కూడా ఇప్పుడిప్పుడే తరలుతోంది. ఇప్పుడిప్పుడే అందరికీ సమాచారంతో తెల్లవారున ఆయన తుదిశ్వాస విడిచారనేటువంటి సమాచారం ఇప్పుడు అందుతోంది. కాబట్టి ఒక్కొక్కరిగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి డెఫినెట్గా అన్డౌటెడ్లీ ఒక లెజెండరీ పర్సనాలిటీని కోల్పోయింది. బికాజ్ నేను మళ్ళీ ఐ రిపీట్ అగైన్, ఈ మధ్య కాలంలో నటినట్లంతా కూడా ఒకదానికి ఫిక్స్ అయిపోతే హీరో అంటే హీరోనే, ఇక వేరే క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోరు కూడా. విలన్ అంటే విలనే. కానీ కోట శ్రీనివాసరావు కానివ్వండి, బ్రహ్మానందం కానివ్వండి, అలీ కానివ్వండి, బాబు మోహన్ అందరూ కూడా హీరోలుగా నటించారు, కమెడియన్స్గా నటించారు, విలన్ పాత్రలు అనేకంగా పోషించారు, తండ్రుల పాత్రలు పోషించారు. ఆఖరికి వస్తే అంతా లేడీ గెటప్ వేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా లేడీ గెటప్ వేసిన వాళ్ళే. ఇప్పుడే నటుడైనా ఆ రకంగా ఆలోచించామంటే అమ్మమ్మో పరువు పోతుందేమో, ప్రెస్టేజ్ దెబ్బతింటుందేమో అని చెప్పి నటన అదంతా కూడా. వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే వర్సటైల్ యాక్టర్స్. సో వీళ్ళకి పెద్దగా పేరు పెట్టే వాళ్ళు ఎవరు కూడా ఉండకపోయేవాళ్ళు. అటువంటి ఒక నటనతోనే ఇంతటి స్థాయిలోకి రాణించగలిగారు. 750 సినిమాలు చేయడం అంటే అది చిన్న విషయమేం కాదు. ఇప్పుడున్నటువంటి ఆర్టిస్టుల పైన వీళ్ళంతా వీళ్ళ షోస్ చూడండి. బ్రహ్మానందం వచ్చినటువంటి టీవీ షో చూసినా, అలీ పార్టిసిపేట్ చేసిన టీవీ షో చూసినా, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ వీళ్ళెవరు పార్టిసిపేట్ చేసిన టీవీ షోస్ చూసినా కూడా చాలా అద్భుతంగా అసలు సినిమా పరిశ్రమని ఏ స్థాయిలో ఎక్కడికి తీసుకొచ్చాం, చెన్నై నుంచి హైదరాబాద్ సినీ పరిశ్రమ ఎలా తరలింది, ఆ తర్వాత ఎటువంటి అవకాశాలు ఉండేది, ఎటువంటి విధంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే వాళ్ళము, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉండేవారు. సో ఏదేమైనా కూడా 83 ఏళ్ల వయసులో కోట శ్రీనివాసరావు మరణం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. సో బక్కా జాషువా రిప్పని కామెంట్ చేశారు, రాజ్ కుమార్ రిప్పని కామెంట్ చేశారు. సో అంటే మీ అభిప్రాయం అంటే కోట శ్రీనివాసరావు అనే పేరు చెప్తేనే బాబు మోహన్, కోట శ్రీనివాసరావు నటించినట్టు ఒక సినిమా గుర్తుకొస్తుంటుంది. బుచ్చికి అనే డైలాగులు గుర్తుకొస్తూ ఉంటాయి, ఆయన మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి, ఆయన డైలాగ్స్ గుర్తుకొస్తాయి, నిజంగా అద్భుతమైన ప్రార్థనలు గుర్తుకొస్తాయి. సో మీకేమనిపిస్తోంది కోట శ్రీనివాసరావు అనే పేరు వినగానే? మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి, నటించిన నచ్చిన సినిమా ఏంటి? కామెంట్ చేయండి.